విశాఖ పెందుర్తి రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో రేపు 23వ తారీఖున రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు. లోకేష్ జన్మదిన సందర్భంగా లయోలా వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి పళ్లు పంచి 200 మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు స్వయంగా ఆయన చేతులతో భోజనం వడ్డించారు. టీడీపీ నాయకుల కామెంట్స్. యువగళం పాదయాత్ర ద్వారా వేలాది కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న తీరు ఆయనలోని నాయకత్వ పటిమను చాటి చెప్పింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా మార్చే దిశగా లోకేష్ వేగంగా అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలను ఏపీకి తీసుకురావడంలో ఆయన చూపుతున్న చొరవను పారిశ్రామికవేత్తలు అభినందిస్తున్నారు. అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత. నేడు అధికారం చేపట్టిన తరువాత కూడా అదే ఉత్సాహంతో పాలనలో సంస్కరణలు తీసుకువస్తూ ప్రజల మనిషిగా నారా లోకేష్ పేరు తెచ్చుకుంటున్నారు. లోకేష్ పిలుపు మేరకు ఆడంబరాలకు దూరంగా పేదలకు సహాయపడేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. లోకేష్ బాబు గారు జన్మదిన సందర్భంగా మాకు పిలిపించారు. ఆర్భాటాలు పోకుండా నిరాడంబరంగా హాస్పిటల్లో కానీ ఇలాగ వృద్ధాప్య దీంట్లో కానీ ఏదైనా సరే సేవా కార్యక్రమం చేయమని మా నాయకులు గారు చెప్పారు. అదే దాన్ని పాటిస్తూ నిన్న మన బాబ్జీ అన్నయ్య గారు మన పెందుర్తి నియోజకవర్గం మొత్తం మీద బ్లడ్ క్యాంప్ పెట్టారు. అది అందులో భాగంగా ఈవేళ ఈరోజు ఈ ఓల్డేజ్ హోమ్ లో లోయలో ఓల్డేజ్ హోమ్ లో ఈవేళ ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు నిజంగా మా నాయకుడికి ఈ వారం రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం మాకు ఇచ్చారండి. అందులో భాగంగా ఇది చేస్తున్నాము. ఈ రోజు నారా లోకేష్ బాబు గారు ఏ రోజైతే అప్పుడు అనాధికారంలో ఉండేటప్పుడు పాదయాత్ర చేశారో ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలని తెలుసుకున్న తర్వాత మంచి కార్యక్రమం చేసి ఈవేళ ఆయన లోకేష్ గారు మినిస్టర్ అయిన తరుణంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఆయన ప్రజల కోసమే నిరంతరం ఉంటూ ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈవేళ విశాఖపట్నానికి ఎన్నో ఐటీ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అది చూసి మన పారిశ్రామికవేత్తలు కూడా గర్వపడుతున్నారు. నిజంగా చెప్పాలనుకుంటే ఈ కార్యక్రమం ఇంకొక రోజు కూడా స్కూల్లోకి వెళ్ళి పేద విద్యార్థులకి బట్టలు అలాగే బ్యాగులు కూడా పంచమని చెప్పారు. అవి కూడా చేస్తామండి. నిరంతరంగా ఈ ఆర్భాటాలు పోకుండా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు జన్మదిన వేడుకల్లో మీ అందరూ పాల్గొన్నందుకు నిజంగా నా జన్మ ధన్యమైంది. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈరోజు ప్రథమంగా పెందుర్తి నియోజకవర్గంలో మాకున్న ఈ అవకాశం పేదవాళ్ళకి ఎప్పుడు కూడా ఆయన ఆశ్రయించి నడిపిస్తున్న ట్రస్ట్ వారికి ముందుగా నమస్కారం. పెద్దలు గౌరవనీయులు అన్నగారు బాబ్జీ అన్నగారికి అలాగే పరమేశ్వరరావు గారికి అందరికీ నాయకులందరికీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈవేళ మంచి కార్యక్రమం అంటే ప్రజాసేవ చేయమని కేకులు కట్ చేయడం కాదు, ప్రజాసేవ చేయడం. దాంట్లో భాగంగా ఈవేళ పేదవాడు ఏదైతే మెంటల్గా ఇటు వెళ్ళిన అనాథల కింద వదిలిన లోయల ఐటీలో దీంట్లో ఓల్డేజ్ హోమ్లో ఉన్న 200 మంది ఈవేళ వాళ్ళకి ఈవేళ అన్నదానంలో కార్యక్రమంలో భాగస్వామిగా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఈవేళ ఆయన ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఇటువంటి వాళ్ళకి సేవ చేయమని పార్టీ కానీ మాకున్న ఇంట్రెస్ట్ కానీ ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్నారు. ముందుగా లోకేష్ గారికి 100 సంవత్సరాల ఆరోగ్యం ఉంది. ఈ విశాఖపట్నం కాదు ఈ రాష్ట్రానికే ఈ రోజుకి అభివృద్ధిలో విదేశాలకు కూడా ఈవేళ
సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ముఖ్యంగా ఈ లోయల ఐటీ ప్రిన్సిపల్ గారా ఫౌండర్ అండ్ ప్రిన్సిపల్ గారు ఫౌండర్ కూడా బ్రహ్మాండమైన సర్వీస్ చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఏవో 2-3 సమస్యలు చెప్పారు. డెఫినెట్ గా ఆ సమస్యలు పరిశీలించడానికి ప్రయత్నిస్తాం. తప్పనిసరిగా ఇటువంటి సాయం చేసే వాళ్ళని, ఇటువంటి పేదవాళ్ళని ఆదుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తూ, ముఖ్యంగా మా యువ నాయకులు లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఇప్పుడే చెప్పారు, సోదరులు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సేవ చేయండి. ప్రజలకి పేదవాళ్ళు ఉంటారు, ఎంతో మంది పూటకాడని పరిస్థితున్న కుటుంబాలు ఉంటాయి. అయితే స్కూల్ విద్యార్థులకి పుస్తకాల పద్ధతి కానీ, బట్టలు ఇవ్వడం కానీ, బ్యాగులు ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయండి. మీరు అనవసరంగా టపాకాయలు కేసులు వీటిని చేయకుండా మీరు గౌరవంగా అందరికీ కూడా సమాజంలో మనం ఒక మంచి సేవ చేసినట్టు చూపిస్తే అది నాకు మీరు ఇచ్చే బర్త్డే కేక్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఆర్భాటం చేయకుండా సోదరుల ఆధ్వర్యంలో అన్నదానం పెట్టాం. ఇంకా రేపు కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా నేను కోరేది ఒకటి, ఆయన ఈ రాష్ట్రం కోసం ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసు. గతంలో ఆయన పాదయాత్ర చేసిన అనుభవంతో ఇవాళ ఈ రాష్ట్రానికి ఏం కావాలో అవన్నీ కూడా తీసుకురావడానికి శత విధాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఆయన కూడా అటు పవన్ కళ్యాణ్ సహకారం. నేను కోరేది ఒకటే, మీరందరూ కూడా ఆయనకి ఆశీస్సు అందజేయాలి. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయండి. ఎల్లప్పుడూ కూడా ఈ ప్రభుత్వం ఇటువంటి పేదవాళ్ళకి, ఈ సమాజానికి సేవ చేయడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ లోయల ఐటీఐ కూడా ఉన్నట్టుంది కదండి. ఐటీఐ వృద్ధాశ్రమం అన్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఆయనకి మా సహకారం తప్పనిసరిగా ఉంటుందని మరొకసారి ఆయనకి హామీ ఇస్తూ, మీరు మెయింటైన్ చేయండి, శక్తి మేరకు మేము కూడా సాయం చేస్తామని చెప్పి అందరూ సేవ తీసుకుంటారు. థ్యాంక్ యూ మరొకసారి.